సంబంధాలు దిగజారిపోతున్నాయనటానికి ఆందోళనలో జరిగిన సంఘటన మరోసారి రుజువైంది. తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను ప్రియుడితో కలిసి భార్య అడ్డు తొలగించిన విషయం చోటు చేసుకుంది. ప్రియుడి మోజులో పడిన భార్య తన భర్తను కిడ్నాప్ చేయించి మరీ పాశవికంగా హత్య చేసిన సంఘటన సంగారెడ్డి జిల్లాలో కలకలం రేపింది. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో నిన్న మిస్సింగ్ అయిన మల్లేశం కథ విషాదాంతమైంది. మల్లేశంను కిడ్నాప్ చేసిన దుండగులు పాశవికంగా చంపి రామాయంపేటలో మండల పరిధిలోని కోనాపూర్ చెరువులో పెట్రోల్ పోసి తగలబెట్టిన కేసును జోగిపేట పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు వివరాలను సంగారెడ్డి డీఎస్పీ రమేష్ కుమార్ జోగిపేట పోలీస్ స్టేషన్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో తెలిపారు. మల్లేశం భార్య కల్పన పుట్టినిల్లు మాన్సన్పల్లి గ్రామానికి చెందిన మహేష్తో వివాహానికి ముందు నుండే శారీరక సంబంధం ఉందని, పెండ్లి తర్వాత కూడా అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తున్నట్లుగా గుర్తించిన భర్త వారించడంతో కుటుంబ కలహాలు ఏర్పడినట్లు డీఎస్పీ తెలియజేశారు. ఇదే విషయం కల్పన తన ప్రియుడికి తెలపడంతో ఎలాగైనా తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న మల్లేశంని శాశ్వతంగా తొలగించాలని మరో ముగ్గురితో కలిసి మాస్టర్ ప్లాన్ వేశాడు మహేష్. మరో ఇద్దరికి 50,000కు మల్లేశాన్ని హత్య చేసేందుకు సుపారీని ఇచ్చి 20 రోజులుగా రిక్కీ నిర్వహించిన దుండగులు శుక్రవారం ఉదయం భార్య కల్పన ఇచ్చిన సమాచారంతో ఆందోళ్ డబుల్ బెడ్రూమ్లో వద్ద ఉన్న మల్లేశాన్ని కిడ్నాప్ చేసి కారులో తీసుకుని వెళ్తూ మార్గమధ్యంలో గొంతు నులిమి హత్య చేసి సాయంత్రం వరకు రామాయంపేటకు చేరుకొని రాత్రి సమయంలో ఎవరూ లేని సమయం చూసి కోనాపూర్లో నిర్మానుష్యంగా ఉన్న చెరువు వద్ద పెట్రోల్ పోసి తగలబెట్టారు. మల్లేశం కుటుంబ సభ్యుల నుండి సమాచారం సేకరించిన పోలీసులు అతని భార్య కల్పనను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బట్టబయలైంది. మొదటగా కల్పన ప్రియుడు మహేష్ను సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా రామాయంపేటలో అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా మల్లేశం తగలబెట్టిన స్థలాన్ని చూపెట్టగా మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో ముగ్గురిని అదుపులోకి తీసుకుని పూర్తి వివరాలను రాబట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని డీఎస్పీ రమేష్ కుమార్ వెల్లడించారు. జోగిపేట పట్టణం లోపల డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఒక ఇస్త్రీ చేసుకుంటూ జీవనం సాగించేటువంటి మల్లేష్ అనే వ్యక్తి నిన్న పొద్దున 5:30 గంటలకు ప్రతిరోజు అతను మార్నింగ్ లేచి ఇస్త్రీ చేయడానికి తన యొక్క షాప్ దగ్గరికి వస్తుంటాడు. ఎవ్రీడే సైకిల్ మోటార్ మీద వచ్చి ఇక్కడే ఉండి మార్నింగ్ స్టార్ట్ చేసి సాయంత్రం వరకు ఐరన్ చేసి, ఈ డ్రెస్సులు చాలామంది ఉంటాయి కాబట్టి మళ్ళీ నైట్ వెళ్ళేవాడు. సో అదే క్రమంలో నిన్న అంటే 19th రోజు మార్నింగ్ ఉదయం 5:30కి లేచి 6 o'clock ఆ ప్రాంతం లోపల ఇతను వస్తూ ఉంటే ఇంటి నుంచి బయటకు వచ్చిన కొంచెం దూరం రాగానే గుర్తు తెలియని వ్యక్తులు అతను చూసి దాని అక్కడ స్కూటర్ పోతున్న స్కూటర్ అక్కడ పడిపోయింది, చెప్పులు అక్కడ ఉన్నాయి. తర్వాత అతను కొంచెం రైస్ బ్యాగ్ ఒకటి తీసుకుపోతున్నా, అది కూడా అది కింద పడి ఉంది. ఈ పడిపోయిన విధానాన్ని చూసి సస్పీషియస్గా ఉండి అక్కడ వాళ్ళు చెప్తే వాళ్ళ మదర్కి వాళ్ళ వైఫ్కి అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాళ్ళ మదరు వాళ్ళ బ్రదర్ వచ్చి చూసి ఈ పరిస్థితులను చూసి అక్కడ ఏదో అనుమానాస్పదంగా ఈ మల్లేష్ అనే అతను మిస్ అయిపోయినట్టుగా సమాచారం ఇవ్వడం జరిగింది. దాని మీద జోగిపేట ఎస్ఐ గారు అరుణ్ గారు వెంటనే ఇమీడియట్గా కేసు నమోదు చేసుకొని ఆ క్రైమ్ సీన్కి వెళ్ళగానే ఎస్ఐ గారు పరిశీలన ప్రకారం అక్కడ కొంచెం వాతావరణం అసంబంధంగా కనిపించింది. జనరల్ మిస్సింగ్ కేసులో అయితే వెళ్ళిపోతుంటారు, కానీ ఇక్కడ వెహికల్ పడిపోయిన విధానం అది చూసి ఎస్ఐ గారు చుట్టుపక్కల ప్రాంతాలని అలర్ట్ చేసి మిగిలిన కొంతమందిని తీసుకొని ఫస్ట్ అయితే దాన్ని మిస్సింగ్ కేసుగా నమోదు చేసి తన యొక్క సిబ్బందితోని ఆ పరిసర ప్రాంతాలన్నీ చూడడం జరిగింది. ఈ ప్రాంతాలని చూస్తూ ఉంటే కొంచెం సీసీ కెమెరాలు వాటి గురించి ఎవరన్నా చూసారా, చూస్తే అక్కడ ట్రాన్స్ఫార్మర్ కూడా పవర్ ఆఫ్ చేసింది. సో ఈ పవర్ ఆఫ్ చేయడం అనేది జనరల్గా జరగదు. అక్కడ ఉన్నటువంటి లైన్మెన్ కానీ సంప్రదిస్తే ఇది కంప్లైంట్స్ వచ్చినాయి, ఏదో ఉద్దేశపూర్వకంగా ఆఫ్ చేసినట్టుంది అనేసరికి మా బలమైన అనుమానం ఏదో ఉండి ఇది కిడ్నాప్ జరిగి ఉండొచ్చు ఎస్ఐ గారు చెప్పగా సిఐ గారు కూడా వెంటనే వచ్చి తను కూడా పరిశోధనలు స్వీకరించడం జరిగింది. దీనిలో ఎస్ఐ గారు సిఐ గారు తర్వాత వెంటనే సెన్సిటివ్ కేసు లాగా అనిపించి తొందరగా ప్రయత్నాలు చేస్తే అతన్ని ఏమన్నా కాపాడొచ్చో లేదా ట్రేస్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో పులికల్ ఎస్ఐ గారు, వట్పల్ నుంచి ఎస్ఐ గారు, ఇక్కడ లోకల్ ఎస్ఐ గారు వచ్చారు. తర్వాత మాకు కూడా సమాచారం ఇస్తే మేము కూడా రావడం జరిగింది. మేము అన్ని టీములుగా విడిపోయి చూస్తే బాధితుడు అంటే ఎవరైతే మిస్సింగ్ పర్సన్ యొక్క సెల్ ఫోన్ యొక్క లాస్ట్ కాల్ అనేది ఇక్కడికి కొంచెం దూరం ప్రాంతం లోపల సంగుపేట విలేజ్ దగ్గర వచ్చి ఆగిపోయింది.
అందరం ముందుగా మరి అతను అలా వెళ్ళి అటు సైడు జనరల్గా డ్యామ్ ఉంటుంది, వాటర్ ఆ రూట్ ఉంటుంది కాబట్టి కొంచెం అనుమానపడి చూడడం జరిగింది. ఇదే విధంగా ఇంకా మేము వెంటనే దీన్ని సెన్సిటివ్గా తీసుకొని ఎస్పీ గారి ఆదేశాల మేరకు 4-5 టీంలు చేయడం జరిగింది. సిసిఎస్ వాళ్ళని కూడా పిలిపించాను. తర్వాత మా రూరల్ సిఐ గారు కూడా వచ్చి అందరం కలిసి ముందుగా అనుమానాన్ని ఎవరి మీద ప్రొజెక్ట్ చేయాలని ఆలోచిస్తూ ఉండి మేము ముందుగా వాళ్ళ మదర్ను బాగా డీటెయిల్గా ఎగ్జామిన్ చేస్తే అతని యొక్క భార్య కల్పన అని ఉంది. ఆమె మరియు మేనా మరదలేనే వివాహం చేసుకున్నాడు అతను. తర్వాత అతనికి గత పరిచయం ఉన్న ఒక మహేష్ అనేటువంటి వ్యక్తి వాళ్ళ మీద కొంచెం అనుమానం రేజ్ చేయగానే మేము ఆమె చేసిన తర్వాత వెంటనే మేము టెక్నికల్ ఎవిడెన్స్ బేస్ మీద కొన్ని కాల్స్ అనాలిసిస్ చేయడం జరిగింది. కాల్స్ అనాలిసిస్ చేస్తే మాకు పూర్తి స్థాయిలో కొత్త విషయాలు బయటపడ్డాయి. సో దీన్ని సీరియస్ ఇన్వెస్టిగేషన్ తీసుకొని పరిశోధన చేస్తే అతని భార్య మీదనే అనుమానం ఎక్కువగా ఉండడం వల్ల ఆమెను మహిళా కానిస్టేబుల్ వేరే సిబ్బందిని పిలిచి పూర్తి స్థాయిలో ఆమెను విచారణ ప్రారంభించిన తర్వాత కొన్ని అసంబంధమైనటువంటి సమాధానాలు చెప్పడం జరిగింది. ఈ అసంబంధమైనటువంటి సమాధానాలు, పొందలేని సమాధానాలన్నింటినీ కూడా మేము పరిగణలోకి తీసుకొని వేరే విధమైన ఎంక్వైరీ చేస్తూ ఈ మహేష్ ఎవరైతే ఉన్నారో అతని మీద డౌట్ పడడం జరిగింది. తీసుకొని వెళ్తూ వీళ్ళు ఆ సంగపేట ప్రాంతం నుంచి అట్లా పోయి టేక్మల్ ప్రాంతం ద్వారా పోయి అక్కడ వెనక సీట్లో అతన్ని కింద వేసి అతను పూర్తిగా అన్కాన్షియస్ అయినప్పటికీ వీళ్ళు గొంతు నిలిమి ఇద్దరు అతను డ్రైవ్ చేస్తున్నాడు. ఒరిజినల్ మిగిలిన మహేష్ ఎంత కూర్చొని అతను చనిపోయినట్టుగా నిర్ధారించుకొని మధ్యలో ఆపి అతని యొక్క శవాన్ని బయటకు తీసి వెనక డిక్కీలో వేసి ఈ ముగ్గురు కలిసి వెళ్ళిపోయినారు. ఇది ఇట్లానే సాయంత్రం వరకు తిరుగుతూ చీకటి పడిన తర్వాత ఈ డెడ్ బాడీని మనం ఏదో విధంగా డిస్పోజ్ చేద్దామని చెప్పి వెళ్తూ మధ్యలో రామాయంపేట వెళ్తూ మధ్యలో పెట్రోల్ బంక్లో వీళ్ళు పెట్రోల్ కూడా కొనుక్కోవడం జరిగింది. 2 లీటర్లు ఒక బాటిల్లో 1 లీటర్ పెట్రోల్ వీళ్ళ ప్లాన్లో భాగంగా. తర్వాత ఒక కత్తి కూడా వీళ్ళు తీసుకోవడం జరిగింది. వీళ్ళు దీన్ని తీసుకొని రామాయంపేటకు అవుట్స్కట్స్లో ఉన్నటువంటి ప్రాంతం లోపలికి వెళ్ళి అక్కడ ఒక పెద్ద చెరువు ఉంది రోడ్డు లెఫ్ట్ సైడ్. అక్కడ వెళ్ళి అక్కడ ప్రాంతాన్ని పరిశీలించి ఆ చెరువు గట్టు నుంచి లోపలికి వెళ్తా ఉంటే చాలా లోపలికి వెళ్ళి ఎవరు రాలని నిర్ధారించుకొని ఈ కారును ఆ దిశలో పొందించి ఆ డెడ్ బాడీని బయటపెట్టి 6:30 సమయంలో సాయంత్రం నిన్న అక్కడ వేసి బట్టలు విప్పి అతన్ని మూలదారం కట్ చేయడం జరిగింది. బట్టలు అన్నీ తీసి అదే కారులో వేసి అతన్ని శరీరం మీద ఎలాంటి దుస్తులు లేకుండా చేసి ఆల్రెడీ చనిపోయిన వ్యక్తి యొక్క శవాన్ని అందులోకి పోయి అక్కడ రాళ్ల పైన పడేశారు. కొంచెం చీకటి అవుతుంది. తర్వాత దాని మీద వీళ్ళు తెచ్చుకున్న పెట్రోల్ పోసి అంటుపెట్టడం జరిగింది. తర్వాత అది సరిగా కాలిందా చూసుకోకుండా వాళ్ళు వెంటనే వచ్చారు. అప్పటికే మా పోలీస్ టీం 4గా విడిపోయి వివిధ ప్రాంతాల్లో దాని గురించి సెర్చ్ చేస్తుంటే మేము రాత్రి వాళ్ళు మాకు ఒక మహేష్ దొరకడం జరిగింది, ముఖ్య నిందితుడు. అతన్ని తీసుకొని మేము రాత్రి అంతా విచారణ చేస్తే లాస్ట్కి అతను చేసినటువంటి నేరాన్ని ఒప్పుకొని ఈరోజు పొద్దున ఆ నేరస్థలం చూపిస్తా అని చెప్పడం జరిగింది. దాన్ని పెట్టి సిఐ గారు ఆయన నేర వాంగ్మూలము, తర్వాత ఈ భార్య అయినటువంటి కల్పన యొక్క నేర వాంగ్మూలం రాసుకొని వీళ్ళు డెడ్ బాడీని తీసుకొని పోయినటువంటి ట్రాన్స్పోర్ట్ చేసినటువంటి వాహనం చూపెట్టింది. దానిలో రక్తం మరకలు కూడా ఉన్నాయి. పోలీసులు క్రూస్ టీమ్స్ అంతా వాటిని తీసుకున్నాము. తర్వాత డిక్కీలో పడుకోబెట్టినప్పుడు అక్కడ కూడా ఉన్నాయి. తర్వాత ఇతని బట్టలన్నీ తొలగించిన బట్టలు కూడా అందులో వేయడం జరిగింది. అవన్నిటి కూడా సరి అయిన ఆధారాలతో సహా మేము స్వీకరించినాము. ఆ తర్వాత నేరస్తులు చూపెట్టిన దాని ప్రకారం మేము టీమ్ ఆఫ్ డాక్టర్స్తో అక్కడ వెళ్ళి పోస్ట్ మార్టం నిర్వహించడం జరిగింది. తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇంక్వెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇతని యొక్క వాంగ్మూలం అందరూ నమోదు చేసిన తర్వాత వీళ్ళ ముగ్గురిని కలిపినటువంటి 4వ వ్యక్తి వీళ్ళకు సంబంధించినటువంటి రిలేటివ్ అయినటువంటి ఇంకొకతను అసికి అంబాజీ అనే అతను కూడా ఉన్నాడు. అతన్ని కూడా అరెస్ట్ చేయడం. అంటే ఇందులో ఒక ముఖ్యమైన A1 మహేష్ ఈ అమ్మాయితో అక్రమ సంబంధం కలిగి ఉన్నాం. తర్వాత మిగిలిన 2 మహేష్లు ఎవరైతే ఉన్నారో తలారి మహేష్ అనే అతను, తర్వాత అజ్జేరి మహేష్ అని వీళ్ళిద్దరిని ఈ అసలు మహేష్కు కల్పించిన వ్యక్తి. వీళ్ళంతా ఒప్పందం ఏంటంటే మర్డర్ చేయడానికి ఇప్పుడు నేను ఆమె తక్కువ సంబంధం కలిగిన వీళ్ళు అడ్డం వస్తున్నాడు, గొడవలు చేస్తున్నాడు కాబట్టి
అతన్ని ఎలిమినేట్ చేయాలని చెప్తే ఇతను దాన్ని సంప్రదిస్తే ఈయన గతంలో నేరస్తుడు అయినటువంటి మన తలారి మహేష్ ఇంతకుముందు కూడా మర్డర్ కేసులో ఉండడం ఆయనే అలాంటి ప్రవృత్తి ఉన్నాడని చెప్పి నాకు పరిచయం ఉండడం వల్ల వీళ్ళకి పరిచయం చేసింది. వీళ్ళందరూ కలిసి ఒక దగ్గర కూర్చొని డిస్కస్ చేసుకున్నాక ముందుగా కాళ్ళు చేతులు తీయాలని, తర్వాత ప్రాణమే తీయాలని నిర్ణయం తీసుకొని దానికి 50,000 రూపాయలు అడగడం జరిగింది. దానిలో భాగంగా వివిధ దఫాలుగా ఫోన్పే ద్వారా నేరస్తుడు అయినటువంటి మహేష్ అతని ఇతర నేరస్తులకు చెల్లించడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు పథకం ప్రకారం ప్లాన్ చేసి ఈరోజు ఈ నేరం చేసారు. దీనిలో 4-5 పోలీస్ టీంలు వెంటనే శాస్త్రీయ ఆధారాలు తీసుకొని పూర్తి స్థాయిలో వాళ్ళు నేరస్తులు డెడ్ బాడీ తీసుకొని ఎలా వెళ్తున్నారో ట్రాక్ చేస్తూ 7 to 8 hours ఫీల్డ్లోనే అన్ని టీంలు పనిచేయడం వల్ల లాస్ట్కి ఈ నేరస్తులు అనేది నైట్లో దొరకడం జరిగింది.